యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొన్ని అవసరతలు ఉంటూ ఉంటాయి. మనందరి యొక్క జీవితంలో కొన్ని కావలసినటువంటివి ఉంటూ ఉంటాయి. అయితే వాటి కొరకు మనం ఎలా ప్రార్థన చేయాలి, దేవుని యొక్క సన్నిధిలో ఎలా విజ్ఞాపన చేయాలి అనేటువంటి విషయాన్ని వాక్యపూర్వకంగా మనందరం చూసినట్లయితే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా మనందరికీ తెలుసు, అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మొట్టమొదటిది దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవునిని అడగవలసినటువంటి వారమై ఉన్నాము. అడిగితే నేను మీకు అది అనుగ్రహిస్తానని తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఎలాగ అనుగ్రహిస్తారు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, మనలో కార్యసాధకమైన తరశక్తి చొప్పున మనము అడుగుబాటన్నిటికంటేను ఊహించుబాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా దయచేయగల దేవునికి. ప్రియులారా, ఈరోజు మనందరి యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే ప్రభువుని మనం మొట్టమొదటిగా అడుగుతామో, ఆ అడిగినప్పుడు ఆయన ఎలాగ అనుగ్రహిస్తారంట, మనము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మనందరికీ అనుగ్రహిస్తారంట. మనకి ఊహ కందనటువంటి కార్యాలు మనందరి యొక్క జీవితంలో చేస్తాను అని ప్రభువు సెలవిచ్చుచున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే మనం ప్రభువుని అడుగుతామో, మన యొక్క గిన్నె నిండడం మాత్రమే కాదు, కానీ నిండి పొంగి పొర్లేటువంటి ఆశీర్వాదం, ఓవర్ ఫ్లోయింగ్ మెజర్తో ప్రభువు మన అందరికీ అనుగ్రహిస్తారు. అందుకే కీర్తనకారుడు తెలియపరుస్తున్నారు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పొర్లుచున్నది, పొంగి పొర్లేటువంటి ఆశీర్వాదం, ఓవర్ ఫ్లోయింగ్ మెజర్తో మనం అడిగిన దాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారని మనం విశ్వసించాలి. ప్రియులారా, మనలో చాలామంది కావలసినటువంటివి అనేకమైనటువంటివి ఉంటాయి, కానీ మనం ప్రభువుని కరెక్ట్గా అడగట్లేదు, ప్రార్థన సరిగ్గా చేయట్లేదు. ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, జిమ్మీ స్టీవర్ట్ అనేటువంటి ఒక అమెరికన్ యాక్టర్ ఉన్నారంట. అమెరికా దేశానికి చెందినటువంటి నటుడు ఉన్నాడంట. అనేకమైనటువంటి ఫిల్మ్స్లో యాక్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్ యాక్టర్గా ఆయన కొనసాగాడు. వేల కోట్ల రూపాయలు లేకపోతే కొన్ని వేల కోట్ల డాలర్లు ఆయన సంపాదించాడు. అయితే చివరి దశలో ఆయన సంపాదించినటువంటి ఆ యొక్క ఆస్తి అంతటిని కూడా ఒక యూనివర్సిటీకి ఆయన అంకితం చేసి రాసి ఇచ్చేశారంట. అయితే అటువంటి సమయంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా కంగారు పడిపోయారు. ఏంటి ఇంత ఆస్తి ఈ యూనివర్సిటీకి ఇవ్వడానికి గల కారణం ఏంటని చెప్పి ప్రెస్ ఇంటర్వ్యూలో ఆయనను అడిగారంట. మీరు ఇన్ని వేల కోట్లు సంపాదించారు కదా, ఇంత ఆస్తిని సంపాదించారు కదా, ఈ ఆస్తిని ఆ ఒక్క యూనివర్సిటీకే ఎందుకు రాసి ఇచ్చారు? ఇది ఈ యూనివర్సిటీలో మీరు చిన్నప్పుడు చదివారా అని అడిగారంట. లేదు, చదవలేదని ఆయన సమాధానం ఇచ్చారంట. అయితే మీ పిల్లలు కానీ ఈ యొక్క యూనివర్సిటీలో చదివారా అని చెప్పి ఆయన్ను ప్రశ్నించారంట. లేదు, చదవలేదు అని చెప్పి ఆయన సమాధానం ఇచ్చారంట. అయితే మరి ఎందుకు మీ ఆస్తి అంతా ఆ యొక్క యూనివర్సిటీకి రాసి ఇచ్చారని చెప్పి వారు అడిగితే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఒక చిన్న మాట. అదేంటంటే, దే ఆస్క్డ్ మీ. వారు నన్ను అడిగారు, నేను వారికి నా యొక్క ఆస్తి అంతటిని ఇచ్చేశాను. అనేక మంది ఉన్నారు, నాకు తెలిసినటువంటి వారు ఉన్నారు, వారెవరు నన్ను అడగలేదు, నేను వారికి ఇవ్వలేదు. ఈ యూనివర్సిటీ వాళ్ళు ప్రత్యేకంగా నన్ను అడిగారు. ఆ యొక్క యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసమో లేకపోతే ఫండింగ్ కోసమో దేనికోసమో వారికి అవసరమై, ధనం అవసరమై వారు నన్ను అడిగారు, నేను వారికి ఇచ్చాను. అడగడంలో అంత పవర్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సాధారణంగా ఒక మనిషిని అడిగితేనే అంత గొప్ప మేలు ఒక మనిషికి చేయగలిగితే, ఒక మానవుడు వెళ్ళి దేవుణ్ణి అడగగలిగితే, ఒక మానవుడు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా ఇది నాకు కావాలి అని దేవుణ్ణి మనము అడగగలిగినట్లయితే, మనము ఊహించిన దానికంటే, మనము అడిగిన దానికంటే అత్యున్నతమైనటువంటి కార్యాలు దేవుడు మనందరికీ చేయగలరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మనందరం అనుకోవచ్చు, ఒక సందేహం రావచ్చు, నా యొక్క జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు ఉన్నాయండి, నా పరిస్థితులు చూస్తే
అడిగితే దేవుడు సహాయం చేస్తాడా అనేటువంటి ఆలోచన కూడా వస్తుందండి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను అడిగింది దేవుడు అనుగ్రహిస్తాడు అనడానికి నా యొక్క చుట్టూ పరిస్థితులను చూస్తుంటే అసలు నమ్మకం కలగట్లేదండి అని మనం అనుకోవచ్చు. అయితే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకసారి మనము కొరింథీయులకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు వ్రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆ ముందు వచనాలన్నీ కూడా మనం చదివినట్లయితే, ఎటుపోయినను మాకు శ్రమ సంభవించినది, మాకు పోరాటములు భయములు అనేకమైనటువంటి ఉన్నాయి, మా యొక్క జీవిత పరిస్థితి బాలేదు అని ఆ పైన పౌలు గారు వ్రాస్తూ కింద ఒక మాట రాస్తారు 6వ వచనంలో, అయినను. ఇంగ్లీష్ బైబిల్లో ఆ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే నెవర్త్లెస్ గాడ్, అయినను దేవుడు మాకు సహాయం చేసి మమ్మను ఆదరించారు అని అర్థం ఇచ్చేటట్టు ఇంగ్లీష్ బైబిల్లో ఆ యొక్క వచనాన్ని మనం చూడగలం. ప్రియులారా, కష్టాలు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, అయినను దేవుడు మాకు సహాయం చేశాడు. ఈరోజు నీవు నేను మన యొక్క జీవితంలో కావలసినటువంటి వాటిని దేవుణ్ణి మనం అడగగలిగినట్లయితే, మన యొక్క జీవితంలో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించపోయినప్పటికీ, మన యొక్క చుట్టూ పరిస్థితులు వ్యతిరేకంగా ఆపోజిట్గా జరుగుతూ ఉన్నప్పటికీ, అయినను దేవుడు మనకు సహాయం చేస్తారు. ప్రభా, నా యొక్క జీవితంలో ఆర్థిక ఇబ్బందులు, అయినను నేను నీకు విడుదల అనుగ్రహిస్తాను. ప్రభా, నా యొక్క శరీరంలో వ్యాధి, అయినను నేను నీకు స్వస్థత అనుగ్రహిస్తాను. ప్రభా, నా యొక్క కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది ప్రభా, అసమాధానం ప్రభా, అయినను నేను నీ కుటుంబాన్ని కడతాను. ప్రియులారా, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభా, నా యొక్క జీవితంలో నా యొక్క ఫ్యూచర్ ఎటు కాకుండా పోయింది, అయినను నేను నిన్ను సక్సెస్ఫుల్ పర్సన్గా మారుస్తాను, నీకు బ్రైట్ ఫ్యూచర్ని అనుగ్రహిస్తానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంట? దేవుణ్ణి అడగాలి, దేవుని యొక్క సన్నిధిలో అడగాలి. ప్రభువా, నా యొక్క జీవితంలో ఈ కార్యం చేయి ప్రభువా, నా యొక్క జీవితంలో ఈ కార్యం కావాలి ప్రభువా. మనము దేవుణ్ణి అడగాల్సినటువంటి వారమే ఉన్నాం. అది కూడా ఎలాగ అడగాలి అంటే, సమాధానం వచ్చేంత వరకు, నా ప్రార్థనకి సమాధానం వచ్చేంత వరకు కూడా దేవుని మనము అడగాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనము అడిగామో, మనందరి యొక్క జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారంటే, ఒకసారి అదే కొరింథీయులకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు నీవు నేను ఎప్పుడైతే ప్రార్థనకు మనం మోకాళ్ళు ఉంటామో, ప్రభువా నాకు ఇది కావాలి, నా యొక్క జీవితంలో ఈ సమస్య నుండి విడుదల కావాలి, నాకు స్వస్థత కావాలి, ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, నా జీవితంలో నా వ్యాపారంలో అభివృద్ధి కావాలి, నా యొక్క జీవితంలో నేను ఎదగాలి ప్రభువా, గ్రోత్ కావాలి, సక్సెస్ కావాలి అని ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు అడిగామో, ఆయన ఎలాంటివి మనకి సిద్ధపరిచారంట? అవి మన కంటికి కనబడలేదు, మన చెవికి వినబడలేదు, అవి సూచనలేవి మనకి కనబడట్లేదు, మన చుట్టూ పరిస్థితులేమో ఆపోజిట్గా జరుగుతూ ఉన్నాయి, వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. కానీ కంటికి కనబడవు, చెవికి వినబడవు. కానీ ప్రార్థనకి ఎప్పుడైతే మోకాళ్ళని దేవుణ్ణి అడుగుతామో, రెండోది ఏంటంటే, దేవుడు ఏం చేస్తాడంట? తన ఆత్మ ద్వారా మనలందరికీ దేవుడు బయలుపరుస్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే చాలా మంది క్రైస్తవ బిడ్డలు, మేము అడుగుతున్నామండి కానీ మా యొక్క జీవితంలో జవాబు రావట్లేదు, మేము ప్రార్థన చేస్తున్నామండి కానీ దేవుడు మేము అడిగినవి అనుగ్రహించట్లేదు అని అనేక మంది యొక్క జీవితంలో ఆ యొక్క సందేహం ఉంటూ ఉంటుంది, ఆ యొక్క ప్రశ్న ఉంటూ ఉంటుంది. ఎందుకు మా జీవితంలో ఈ కార్యం జరగట్లేదంటే, మనం ఏం చేస్తున్నామంట? దేవుణ్ణి లిమిట్ చేస్తున్నామంట. దేవుని మనం లిమిట్ చేస్తున్నామంట. దేవుని యొక్క శక్తిని మనం తగ్గించేస్తున్నామంట. దేవునిపై అపనమ్మకముతో, అవిశ్వాసముతో మనం కొనసాగుతున్నామంట. ఎందుకంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివినట్లయితే, ప్రభు వారు ఆయన స్వదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించి స్వస్థత కార్యాలు చేయడానికి ఆయన వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క జీవితాల్లో ప్రభు కేవలం చిన్న చిన్న సూచక క్రియలు మాత్రమే ఆయన చేశారంట. వారి అవిశ్వాసమును చూచి ఆయన ఆశ్చర్యపడ్డారంట. అంటే అక్కడ
ప్రభు యొక్క పవర్ని, ప్రభు యొక్క ఎబిలిటీని ఆ స్వదేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలు వారి యొక్క అవిశ్వాసం చేత లిమిట్ చేసేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు నా జీవితంలో కానీ ఆ పొరపాటు చేస్తున్నామేమో ఒకసారి మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే కీర్తనల గ్రంథం 78వ సంకీర్తన 41వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇదే మాటను ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే దే లిమిటెడ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేటువంటి మాటను మనం అక్కడ చూడగలం. ప్రియులారా, ఇశ్రాయేలీలు చేసినటువంటి పని ఏంటంటే, మీకు పాలు తేలు ప్రవహించు దేశాన్ని దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తే వారు ఏం చేశారంట, మాకంత సమృద్ధి మా యొక్క జీవితంలో మేము చూడలేము, మా యొక్క జీవితంలో పాలు తేలు ప్రవహించు దేశాన్ని పొందలేమని దేవుని యొక్క పవర్ని వారు లిమిట్ చేసేసారని ఈ యొక్క కీర్తనల గ్రంథంలో మనం చూడగలం. అందుచేత వారికి వచ్చినటువంటి పనిష్మెంట్ ఏంటంటే, వారు అనుకున్నదే దేవుడు వారి యొక్క జీవితంలో నెరవేర్చారంట. ఏం చేశారంట, మీరు నన్ను లిమిట్ చేశారు కనుక నేను ఆ యొక్క కార్యాన్ని చేయలేను. వారి నోటి ఫలమే వారు తిన్నారు. వారు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వెళ్లకుండానే అరణ్యంలోనే వారు నశించిపోయినటువంటి విషయాన్ని దైవ గ్రంథం ద్వారా మనం ఎంతో స్పష్టంగా తెలుసుకోగలం. కనుక ఈరోజు నీవు నేను ప్రభు మన యొక్క జీవితంలో కార్యాలు చేయాలనుకుంటున్నారు. నీవు నేను అడగట్లేదు, ఒకవేళ అడుగుతున్నా, ఒకవేళ మనం దేవుని లిమిట్ చేస్తూ ఉన్నావేమో. నీవు అడిగినప్పుడు దేవుడు ఏమనుకుంటున్నారంటే, నీవు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికమైనటువంటి మేలులు చేయాలని దేవుడే ఆశపడుతుంటే, మనం ఎప్పుడైతే లిమిట్ చేసామో దేవుణ్ణి మనం శోధిస్తున్నాము, దేవుణ్ణి మనం బాధపడుస్తున్నాం, దేవుణ్ణి మనం సంతాపపడేలా చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో చదివాం. ప్రియులారా, ఈరోజు నీవు నేను మన ప్రార్థనలకి జవాబు రావట్లేదంటే ఒక్కసారి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని ఎన్నిసార్లు నువ్వు లిమిట్ చేసావు? దేవుని ఎన్నిసార్లు నువ్వు శోధించావు? దేవునిపై ఎన్నిసార్లు అపనమ్మకంతో ఉన్నావు? నా జీవితంలో దేవుడి కార్యం చేయగలడా? ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దేవుడి కార్యం చేయగలడా? ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుచూ ఉన్నారు. దేవుని యొక్క హస్తాలకి మన యొక్క జీవితాన్ని మనం సమర్పించగలిగినట్లయితే, నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, నీ చుట్టూ పరిస్థితులు ఎంత తారుమారైపోయినప్పటికీ, అయినను నెవర్‌లెస్ గాడ్, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా అయినను నేను నీకు విడుదల అనుగ్రహిస్తాను, అయినను నీవు అడిగిన దాన్ని నీకు అనుగ్రహిస్తాను. నీవు ఊహించిన వాటికంటే, నీవు అడిగినటువంటి వాటికంటే అత్యధికమైనటువంటి మేలులను నేను నీకు అనుగ్రహిస్తాను. ప్రభు మనందరికీ ఎలాంటి మేలులు దాచి ఉంచారంట, మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత నీకు నాకు బయలుపరిచి మనందరి యొక్క జీవితంలో కూడా అద్భుత కార్యాలు దేవుడు మనందరి యొక్క జీవితంలో చేయాలి. కనుక మన జీవితంలో కావలసినటువంటివి మనము పొందాలి అంటే మొట్టమొదటిగా దేవుని మనము అడగాలి. ఎలా అడగాలి? ఓవర్ఫ్లోయింగ్ మెజర్ అనుగ్రహించమని అడగాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అడిగినప్పుడు మనందరి యొక్క జీవితంలో కూడా దేవుణ్ణి లిమిట్ చేయకూడదు. అపనమ్మకము, అవిశ్వాసము లేకుండా దేవుణ్ణి విశ్వాసంతో, ఇది నా జీవితంలో ఎలాగైనా దేవుడు నా జీవితంలో చేస్తాడనే విశ్వాసంతో దేవుణ్ణి మనం అడగవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఆ రీతిగా చేసామో, మనము మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా దేవుణ్ణి నేను నా అవిశ్వాసంతో లిమిట్ చేస్తూ ఉన్నానేమో ప్రార్థనలో, అది మనం జ్ఞాపకం చేసుకుని మనం విశ్వాసంతో ఎప్పుడైతే మనం అడిగామో, దేవుడు మనందరి యొక్క జీవితంలో కూడా పొంగి పొర్లేటువంటి ఆశీర్వాదము, మన యొక్క ఫైనాన్సెస్ ఓవర్ఫ్లోయింగ్గా దేవుడు చేస్తారు. మనం ఆశీర్వదించబడ్డమే కాకుండా మన ఇతరులు, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు మన ద్వారా ఆశీర్వదించబడేలాగా మనల్ని ఆశీర్వాదకర్తలుగా చేస్తారు. మనందరి యొక్క జీవితంలో కూడా దేవుడు అబండెన్స్తో దర్శిస్తారు. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.